హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు మైదా పిండితో చేసిన బజ్జీ అంటే చాలా ఇష్టపడుతున్నారు. కానీ అది తింటే చాలా ప్రాబ్లమ్ పిల్లలకి. నేనైతే బజ్జీ పిండిలో మైదా కొద్దిగా వేసి మినప్పిండి అదే ఇడ్లీకి రుబ్బుతాం కదా, మినప్పిండి తీసి అందులో కొంచెం మైదా వేసి కలుపుతాను. అచ్చంగా మైదానే కాదది. అదే టేస్ట్ ఉంటుంది. లోన గుల్లగా బాగుంటుంది. మైదా తక్కువ పడిద్ది. ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే పిల్లలు చాలా ప్రాబ్లంలో పడతారు అచ్చంగా మైదా తింటే. అందుకని నేను మాత్రం మినప్పప్పుతోనే కొంచెం తీసుకొని లైట్గా మైదా వేసి కలుపుతాను. మామూలుగా చాలా అసలు చూడండి ఎలా రౌండ్గా వచ్చింది. కలర్ కూడా బాగుంటుంది. లోన కూడా చక్కగా ఉడికి గొల్లొచ్చిద్ది. పెరుగు వేస్తాను. అందులో సోడా ఉప్పు కూడా తక్కువ వేస్తాను. పిల్లలు కదా, కడుపులో నొప్పి ఎలా వచ్చిద్ది అని. గారెలు కూడా అచ్చంగా నేను కొంచెం బియ్యం వేసి గారెలు నానబెట్టేసి అచ్చం గారెల పిండితోనే మామూలుగా మనం ఇంట్లో ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటాం అండి. మాకు ఏరియాలో పిల్లలు ఎక్కువ. వాళ్ళకి ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలైనా మన పిల్లలైనా ఒకటే కదా. అందుకని అందరూ గారేంటి మాకు బా మైదా బజ్జీ ఏంటి, అట్టేంటి చాలా ఇష్టపడతారు. ఇంట్లో లాగానే ఉంటాయని పెద్దోళ్ళతో సహా వస్తారు. మనం హోటల్లో తెచ్చుకుంటున్నాము, తింటున్నాము అంటే పిల్లలు ఇష్టపడుతున్నారు అంటున్నారు. అది అక్కడైతే అచ్చంగా మైదానేనండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. లోన కూడా గుల్లగా వచ్చిద్దండి. నేనైతే ఇలా చేస్తాను. నాకైతే ఇది నచ్చింది. ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కదండి. ఎవరైనా బజ్జీయే అంటారు ఫస్ట్ వచ్చి. అందుకు నాకు అలా వచ్చిన ఆలోచన బట్టి నేను ఇలా చేస్తున్నాను. ఎవరన్నా చేశారా లేదా అలాగా అని కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. నేనైతే అలాగే చేస్తాను. ఎవరైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలీదు. చేస్తే చేయకపోయినా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫాలో చేయండి. షేర్ చేయండి. ఉంటా. బాయ్.